హాయ్ అండి. గోంగూరతో మనం ఏ రెసిపీ చేసినా చాలా బాగుంటుంది. అలాగే గోంగూరతో ఇలా చట్నీ చేశామంటే అద్దిరిపోతుందండి. ఈ గోంగూరతో చేసే చట్నీ మినిమమ్ 1 మంత్ వరకు అస్సలు పాడవదండి. రంగు గూడా అస్సలు చేంజ్ అవ్వదు ఫ్రిడ్జ్‌లో ఉంచితే. ముందుగా పచ్చటి గోంగూర తెంపి కడిగి నీరంతా ఆరిపోయే వరకు పక్కనుంచాలి. మిరపకాయలు గూడా అలాగే. ఇప్పుడు ఒక కడాయిలో నువ్వులు వేసి చిటపటలాడేటట్లు వేయించుకున్న తర్వాత మాత్రమే అందులోనే ఆయిల్ వేసి ఈ మిరపకాయలు వేగిన తర్వాత గోంగూర కూడా వేసుకోవాలి. చెంచా నుంచి విడిపోకుండా ఉండేంత వరకు వేయించుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనం ముందుగా వేయించుకున్న ఈ నువ్వుల్లో కాస్తన్ని వెల్లుల్లిపాయలు పొట్టు తీసుకొని ఇందులోనే కాస్త జీలకర్ర సాల్ట్ వేసి ఇలా మిక్స్‌కి వేసుకున్న తర్వాత మనం ముందుగా వేయించి పక్కనుంచుకున్న మిరపకాయలు గోంగూర ఒకేసారి వేసి ఇలా మెత్తని పేస్ట్‌లా మిక్స్‌కి వేసుకొని చివర్లో ఇలా కరివేపాకు ఎండుమిరపకాయలు వెల్లిపాయలు పోపు దినుసులతో పోపు వేసుకున్నామా చాలా బాగుంటుందండి.